టీవీ9 కథనాలతో నిర్మల్ జిల్లాలోని 14 కేజీబీవీ కాలేజీలకు ఎట్టకేలకు పాఠ్య పుస్తకాలు చేరుకున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలన్నర రోజుల తర్వాత పుస్తకాలు విద్యార్థుల చెంతకొచ్చాయి. ఈ 10న కేజీబీవీ కాలేజ్ స్టూడెంట్స్ కు పాఠ్య పుస్తకాలు ఇంకెప్పుడు అంటూ టీవీ9లో వరుస కథనాలు ప్రసారమయ్యాయి. ఇప్పటి వరకు పుస్తకాలు అందకపోవడంపై టీవీ9 వేదికగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయా కేజీబీవీ కాలేజీలకు బుక్స్ సరఫరా చేశారు. జిల్లాలోని 14 కేజీబీవీ కాలేజీల్లో 2240 మంది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. టీవీ9కి కేజీబీవీ కాలేజీల విద్యార్థులు ధన్యవాదాలు చెప్పారు. కాళేశ్వరం మాజీ ఈఎన్సీ మురళీధర్రావును 7 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోర్టులో ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ నాంపల్లి కోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన మురళీధర్రావు ప్రస్తుతం చంచలగూడ జైల్లో ఉన్నారు. 3 రోజుల క్రితం ఆయన ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు భారీగా బినామీ పేర్లతో ఆస్తులు గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన సమయంలో మురళీధర్రావు భారీగా ఆస్తులు సంపాదించారని ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని అక్రమ ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉందని కోర్టుకు తెలిపారు. సుమారు 12 ప్రాంతాల సోదాలు చేసిన ఏసీబీ మురళీధర్రావుకి సంబంధించి 650 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల చిట్టాన్ని బట్టబయలు చేసింది. హైదరాబాద్లోని షేక్పేటలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో గందరగోళం నెలకొంది. పోటీ సమయంలో బాక్సర్లు, కోచ్లు ఘర్షణకు దిగారు. ఇద్దరు బాక్సర్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వివాదం తలెత్తింది. తప్పుడు అంపైరింగ్ కారణంగా ఓడిపోయామని ఓ టీంకు చెందిన సభ్యులు మరో వర్గంపై దాడి చేశారు. ఈ గొడవలో తలుపులు, కిటికీలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించి 2 వర్గాలకు చెందిన వారు గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. మొత్తంగా బాక్సింగ్ రింగ్ లో పోటీ పడాల్సిన బాక్సర్లు దాని బయట ఘర్షణకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక ఈ ఘటనతో బాక్సింగ్ పోటీలను తిలకించేందుకు వచ్చిన వారు షాక్ అయ్యారు. మెదక్ పర్యటనలో మంత్రి వివేక్ కి చేదు అనుభవం ఎదురైంది. ఇంద్రమ్మ ఇల్లు రాలేదనే కోపంలో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. మెదక్లో ఇంద్రమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. ఆ తర్వాత మెదక్ రామదాస్ చౌరస్తాలో నిర్వహించిన సభలో మంత్రి వివేక్ ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి మొక్కజొన్న కండె విసరడం కలకలం రేపింది. ఒక్కసారిగా మొక్కజొన్న కండె దూసుకురావడంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించి సభ నుంచి బయటకు తీసుకెళ్లి మందలించి వదిలేశారు. తనకు ఇంద్రమ్మ ఇల్లు రాలేదన్న కోపంతో నిరసన వ్యక్తం చేసేందుకు ఇలా వ్యవహరించినట్లు ఆ వ్యక్తి తెలిపారు. ఆస్తులు పెంచుకొని ప్రజలకు సేవ చేయాలని చెప్పి తెలంగాణలో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2024-25లో తెలంగాణ ఫేజ్ 4 పులుల మానిటరింగ్ లో పులుల సంఖ్య 33 నుంచి 36కు చేరినట్లు అటవీ శాఖ ప్రకటించింది. పులుల పెరుగుదలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ప్రధానంగా నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్ద పులుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో 20 ఆడ, 13 మగ, 2 పులి పిల్లలు, గుర్తించని ఒక పులి ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఆడపులుల సంఖ్య అధికంగా ఉండటంతో పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నట్టుగా గుర్తించారు తెలంగాణ ఫారెస్ట్ అధికారులు. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్ ప్రకారం 10 ఫారెస్ట్ రేంజ్లను 5 బ్లాకులుగా విభజించి పులుల గణన చేపట్టారు. కన్నడ నటుడు దర్శన్కు హత్య కేసులో కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్కు గత ఏడాది అక్టోబర్లో హైకోర్టు మధ్యంతర బెయిల్, ఆ తర్వాత డిసెంబర్ 13న రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కన్నడ ప్రభుత్వం హైకోర్టు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన 2 సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం దర్శన్కు బెయిల్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టు తన విచక్షణాధికారం ఉపయోగించిన తీరుతో తాము ఏకీభవించలేకపోతున్నామని పేర్కొంది. సరైన ప్రమాణాలు పాటించకుండా దర్శన్కు బెయిల్ ఇవ్వడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆపరేషన్ కగార్తో భారీ నష్టమే జరిగినట్లు మావోయిస్టు పార్టీ అంగీకరించింది. దీనికి సంబంధించి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ 22 పేజీల కీలక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం గత ఏడాది మొత్తం 357 మంది మావోయిస్టులు పోరాటంలో చనిపోయినట్లు వెల్లడించింది. 357 మందిలో 80 మందిని నకిలీ ఎన్కౌంటర్లో హతమార్చారని, 269 మంది పోలీసు బలగాల ముట్టడిలో చనిపోయారని తెలిపింది. వీరిలో కీలక నేత బస్వరాజ్తో కలిపి 4 కేంద్ర కమిటీ సభ్యులు, 16 మంది రాష్ట్ర స్థాయి నాయకులు, 17 పీఎల్జీఏ సభ్యులు ఉన్నారని తెలిపింది. 4 ఆరోగ్య సమస్యలతో, 1 ప్రమాదంలో చనిపోయారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో 15,000 ఎన్కౌంటర్ కేసులు నమోదయ్యాయని ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రకటించారు. యోగి 2017లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఈ ఎన్కౌంటర్లు జరిగాయని, కీలక ఆపరేషన్లలో 238 మంది మరణించారని యూపీ డీజీపీ రాజీవ్ కృష్ణ వెల్లడించారు. దాదాపు 30,000 మందికి పైగా నిందితులను అరెస్టు చేశామని, పోలీసులపై దాడికి ప్రయత్నించిన ఘటనలో 9,000 మందికి కాలికి గాయాలయ్యాయని తెలిపారు. పరారీలో ఉన్నవారు, తరచూ నేరాలకు పాల్పడే వారి కోసం చేపట్టిన ఆపరేషన్లో 238 మంది మరణించారన్నారు.